గుమ్మూరు నారాయణ గారిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలడంతో ఇతను మీకందరికీ తెలుసు, గుంటకల్లో ఉండి రాజకీయంగా ఉంటూ ఈ రైల్వే కాంట్రాక్ట్స్ వీటి కూడా అటెండ్ అవుతా ఉంటాడు. సో వాటిలో భాగంగా ఈ మృతుడు లక్ష్మీనారాయణ కూడా ఇతనితో ప్రతి కాంట్రాక్ట్ విషయాల్లో పోటీ పడడం, లేకపోతే కమిషన్ల కోసం ఇబ్బందులు, ఇట్లా గొడవలు ఉన్నాయి. అదే సమయంలో గౌసియా, రాజేష్ మరియు పెద్దన్న అనేటువంటి వ్యక్తులకు ఈ యొక్క మృతుడు లక్ష్మీనారాయణకు ఉన్నటువంటి వివాదాల కారణంగా సో వీళ్లకు వివాదాలు ఉన్నాయి, ఈ నారాయణకు వివాదాలు ఉన్నాయి. సో ఈ కోణంలో దాదాపు 1.5-2 నెలల క్రితం అంతా కలిసి ఈ రకంగా మనం ఎక్కువ అయిపోయింది, అతని యొక్క బాధలు ఎక్కువ మనం తొలగించుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత ఈ గౌసియా, రాజేష్ అండ్ పెద్దన్న అనే వాళ్ళు నారాయణను కలవడం జరిగింది. అడిగి ట్రిప్పర్ను వాళ్ళ ప్లాన్ ప్రకారం ట్రిప్పర్ని తీసుకోవాలనుకున్నారు. దాంట్లో భాగంగా ఈయన కూడా 2 లక్షల రూపాయలని వారికి సహాయం చేయడం జరిగింది. తర్వాత గౌసియా గారు వారి యొక్క నగల మీద ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గౌసియా యొక్క దీనికి సంబంధించి. సో వాళ్ళ పథకంలో భాగంగానే ట్రిప్పర్ కొనడం, ఆ రోజు 27/4 వాళ్ళ యొక్క పథకాన్ని అమలు చేసి వాళ్ళు మృతుడు లక్ష్మీనారాయణని హత్య పొందించడం.